జీఎస్టీ స్లాబ్ లో మార్పులకు కేంద్రం కసరత్తు చేస్తోంది. మధ్యతరగతి వర్గాలకు ఊరటనిచ్చే దిశగా చర్యలు తీసుకుంటోంది. 12% తొలగించి 5% స్లాబ్ తీసుకొచ్చే యోచన చేస్తోంది. ఈ నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయాన్ని వెల్లడిస్తారు. చాలా వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా కూలర్స్, సైకిళ్లు, కుట్టు మిషన్స్, కుక్కర్లు, ఇస్త్రీ పెట్టెలు, గొడుగులు, పాదరక్షలు, సబ్బులు, స్వీట్స్, డైరీ ఉత్పత్తులు, అలాగే టూత్ పేస్ట్ ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. అధిక ధరలతో అల్లాడిపోతున్న మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. జీఎస్టీ స్లాబ్ లో మార్పులకు కేంద్రం కసరత్తు చేస్తోంది. 12% స్లాబ్ ను తొలగించి 5% స్లాబ్ ను తీసుకొచ్చే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. 12% స్లాబ్ ను తొలగించి 5% స్లాబ్ ను తీసుకొస్తే చాలా వస్తువుల ధరలు తగ్గే అవకాశాలున్నాయి. దుస్తులు, షూస్, సబ్బులు, స్వీట్స్, టూత్ పేస్ట్, డైరీ ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కూలర్స్, సైకిళ్లు, కుట్టు మిషన్స్, కుక్కర్లు, ఇస్త్రీ పెట్టెలు, గొడుగుల ధరలు కూడా తగ్గుతాయి. చాలా రోజుల నుండి జీఎస్టీ స్లాబ్ ను తగ్గించాలన్న డిమాండ్ ఉంది. ఈ నెలాఖరులో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో స్లాబ్ల సవరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 12% స్లాబ్ ను తొలగిస్తే కేంద్రం 50,000 కోట్ల ఆదాయం కోల్పోయే అవకాశాలున్నాయి. అయినప్పటికీ ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు కేంద్రం చెబుతోంది. అయితే కొన్ని రాష్ట్రాలు జీఎస్టీ స్లాబ్ సవరణలను వ్యతిరేకిస్తున్నాయి. పంజాబ్, బెంగాల్, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. బ్యూరో చీఫ్ గోపి లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. సో గోపి, ఈ న్యూస్ అంటే విన్న తర్వాత మధ్యతరగతి ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి, అండ్ అలాగే ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతుంది, ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించడానికి కారణం ఏంటి? ఎస్, ఇది ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్. ఇప్పటికే వ్యక్తిగత ఆదాయపు పన్నుని 12 లక్షలకి ఇంక్రీజ్ చేసిన కేంద్రం ఇప్పుడు 12% స్లాబ్లో ఉన్న వస్తువుల్ని 5%కి తగ్గించడం, 5% ఉన్న స్లాబ్లోకి తీసుకురావడం, అలాగే 12% రద్దు చేయడం అనేది ఒక గుడ్ న్యూస్గానే చెప్పాల్సి ఉంటుంది. దీనిపైన 56వ జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయం జరగబోతోంది. అది ఈ నెలాఖరికి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే దీనికి సంబంధించి 12% నుంచి కొత్తగా ఒక స్లాబ్ ఇటీవల సింగపూర్ లాంటి దేశాల్లో 9% స్లాబ్ని తీసుకొచ్చారు. సో ఆ దిశగా మరొక స్లాబ్ని ఏమన్నా తీసుకొస్తారా, లేక కంటిన్యూస్గా డౌన్ఫాల్గా 5% స్లాబ్లోకి ఈ వస్తువుల్ని తీసుకొస్తారా అనేది జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే నిర్ణయించడం జరుగుతుంది. ఈ జీఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ఆర్థిక మంత్రులు, అలాగే ఆర్థిక శాఖ అధికారులు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు. సో వారు చర్చించి ఎప్పటికప్పుడు పన్ను స్లాబుల్లో ఏ వస్తువులు ఉంచాలి, ఏ వస్తువుల్ని పన్ను స్లాబుల నుంచి తగ్గించాలి, అలాగే జీఎస్టీలో కావాల్సిన మార్పులు చేర్పులు వీటన్నింటినీ కూడా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే నిర్ణయించడం జరుగుతుంది. అయితే దీనివల్ల 40 నుంచి 50,000 కోట్ల ముఖ్యంగా ఆర్థిక భారం అంటే ఆదాయాన్ని కోల్పోవడం జరుగుతుంది. సో అందుకే కొన్ని రాష్ట్రాలు, బెంగాల్, పంజాబ్ లాంటి రాష్ట్రాలు ఈ 12% స్లాబ్లో ఉన్న వస్తువులను ఇంకా దిగువ స్లాబ్లోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అయితే కేంద్రం మాత్రం ఈ స్లాబ్లను తగ్గించడం వల్ల ఇటు వస్తువుల వినియోగం అనేది పెరుగుతోంది, ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తారు. సో జీఎస్టీ కలెక్షన్స్ పెరుగుతాయి. సో మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే వస్తువులే కాబట్టి సో ఓటు బ్యాంక్గా కూడా అది ఉపయోగపడుతుందని చెప్పి కేంద్రం ఆలోచన చేస్తుంది. అందుకే దీన్ని ఈ పన్ను స్లాబ్లను తగ్గించాలని చెప్పి చూస్తుంది. ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఒక ఎన్నికల టాక్టికల్గా దీన్ని వాడుకోవాలని చెప్పి చూస్తుందని చెప్పి అపోజిషన్ పార్టీస్ రూలింగ్లో ఉన్న పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే బెంగాల్ ఇటు టీఎంసీ అధికారంలో ఉంది. సో అందుకే కొంత రాజకీయంగా దీని పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అయితే ఎంతవరకు ఇది సాధ్యమవుతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం ఆ దిశగా ముఖ్యంగా ఒకవేళ పన్ను స్లాబ్లో ఉన్న వస్తువులను తగ్గిస్తే కనుక వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది. సో ఖచ్చితంగా ఇది మంచి చర్యగా కేంద్రం అయితే ఆలోచన చేస్తుంది. సో చూడాలి, 56వ జీఎస్టీ మండలి సమావేశం జూలై నెలలోనే జరగబోతోంది. సో ఈ సమావేశంలో దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్న స్టేట్స్ని దృష్టిలో ఉంచుకుని ఆ దిశగా ముఖ్యంగా ముందస్తుగానే దీన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా జీఎస్టీ కౌన్సిల్లో ఇటు కేంద్రం ఏకపక్షంగా అమలు చేస్తుందా, లేక అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని మార్పులు చేర్పులు చేసి పన్ను స్లాబుల్లో ఎటువంటి మార్పులు చేస్తుందా అనేది మనం వేచి చూడాలి.